జీవితానికి సంతోషం దూరమైంది. నీకు బుద్ధి చెప్పకుండా వదిలే ప్రసక్తే లేదు. యారా రమేష్, ఇక్కడ కూర్చున్నావేంటి? ఏం లేదురా. ఎందుకురా అలా ఉన్నావు? ఇంతకు ముందు నీకు మందు లేకుండా రోజు గడిచేదే కాదు. అసలు బారు వైపే రావడం మానేశావు. అంతా నా కర్మ. ఏమైందిరా? ఒక రాక్షసి వల్ల నేను మందు ముట్టుకునే అదృష్టానికి దూరం అయ్యాను. అదేంట్రా, రోజు మీ ఆవిడ తాగమని డబ్బులు ఇస్తుంది కదా, ఇప్పుడు మీ ఆవిడ డబ్బులు ఇవ్వట్లేదా? నా భార్య కాదురా. మరి ఇంకెవరు? నా కాబోయే కోడలు. తను నా కొడుకు జీవితంలోకి వస్తే వాడి జీవితం బాగుపడుతుందనుకున్నాను. కానీ నా జీవితాన్ని నరకం చేసింది. ఏం చేసింది రమేష్? మందు తాగను అని సూత్రాలమ్మ గుళ్ళో నాతో ఒట్టు వేయించుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒట్టు వేయాల్సి వచ్చింది. కానీ మందు తాగకుండా ఉండలేక నేను ప్రతిరోజు నరకం చూస్తున్నాను రా. అంతేకాక దాన్ని మించిన నరకం ఇంకోటి ఉంది. ఏంటది రమేష్? నేను మందు తాగి ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం విన్నాను. తాగితే తప్ప మళ్ళీ అది గుర్తురాదు. అదేంటో తెలుసుకోకపోతే నా బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం రమేష్, మందు తాగు, అది గుర్తొస్తుంది కదా. వీడు భార్య ఇచ్చిన డబ్బులతో రోజు తాగుతూ నాకు కూడా మందు ఇప్పించేవాడు. వీడు తాగకపోతే నాకు అసలు మందే దొరకటం లేదు. ఎలాగైనా సరే రమేష్తో మందు తాగిస్తే మళ్ళీ అలవాటు పడతాడు, నాకు కూడా రోజు మందు దొరుకుతుంది. ఒట్టిదేముంది, అమ్మవారికి దండం పెట్టుకుని ఈ ఒక్క పూట నాతో మందు తాగరా. అయ్యో వద్దురా, వద్దు. పోనీ కొబ్బరి బొండం తాగు, తీసుకొస్తాను. కొబ్బరి బొండం అయితే తాగుతాను, వెళ్ళు. ఓకే, ఇప్పుడే తెస్తాను. ఇది నువ్వు తాగావంటే నువ్వు నాకు రోజు మందు తాపిస్తావు. తెచ్చావా? ఇదిగో తీసుకో. థ్యాంక్స్ రా. తాగు. కొబ్బరి బొండం ఏంట్రా, ఏదో తేడాగా ఉంది. ఏదో మందు వాసన వస్తుంది ఏంట్రా? రే, నువ్వు మందు మానేసావు కదా, అదే ధ్యాసలో ఉన్నావు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. తాగరా, తాగు తాగు. నేను మీ వర్షని కాదమ్మమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చి వర్షలా నటిస్తున్నాను. గుర్తొచ్చిందా? ఆ ఇంపార్టెంట్ విషయం గుర్తొచ్చింది. అంటే కొబ్బరి బొండంలో మందు కలిపావు కదరా? అవును, మందు అలవాటు ఉన్నవాడికి ఒట్టేయటాలు అవి పనిచేయవురా రమేష్. నాకు తెలిసి తాగలేదు కాబట్టి తప్పులేదురా. థ్యాంక్స్ రా. ఓకే రమేష్. తను వర్ష కాదు జ్యోతి అని చెప్పి అందరికీ చెప్పేస్తాను.